Money man కావాలి. హ్యాపీ మనీ మార్నింగ్ సార్. స్టార్ట్ చేద్దాం. ఓకే సార్. 2, 1. హ్యాండ్స్ రెండు గట్టిగా రబ్ చేసుకోండి. మీ కళ్ళ మీద పెట్టుకొని ఆ ఎనర్జీని శరీరం అంతా పాస్ ఆన్ చేసుకోండి. మీరు ఇండైరెక్ట్గా చూస్తూ నెమ్మదిగా కలుగుతారు. హ్యాపీ మనీ మార్నింగ్ సార్. హ్యాపీ మనీ మార్నింగ్. సరే, ఇవాళ పాజిటివ్ ఎనర్జీ అన్నప్పుడు ఇక్కడ లైట్ లాగా వచ్చిందండి. ఒళ్ళంతా వైబ్రేషన్ వచ్చింది. ఇవాళ ఓంకారం చేసేటప్పుడు అమరావతి అమరలింగేశ్వర స్వామి గుడికి వెళ్ళాడు. అక్కడ అభిషేకం చేయించుకున్నట్టు. ఇక్కడ పక్కన బాబా గారి టెంపుల్ ఉంది, అక్కడ కూడా వెళ్ళాము. అక్కడ బుద్ధుడి గుడి కూడా ఉందండి, అటు అన్ని చూసి వచ్చాం అక్కడ అమరావతి దగ్గర. వెరీ గుడ్. ఇది గుడికి వెళ్ళినప్పుడు ధ్వజస్తంభం దగ్గర నుంచి ప్రదక్షిణాలు చేసేటప్పుడు చుట్టూ చేసామండి. హోమంలో కోరుకున్న కాయత వేయమన్నప్పుడు చక్కగా వేసి కాలుతున్నట్టు కనిపించిందండి. ఆ వేడి ఒంటికి తగులుతున్నట్టు కూడా కనిపించింది. వెరీ గుడ్. యాన్సిస్టర్ హీలింగ్ అప్పుడు ఇవాళ మా తమ్ముడికి మరదలకు చెప్తున్నానండి. ఓకే. నుంచి కూడా వాళ్ళంతా పాజిటివ్ గానే ఇదైపోయింది, వైబ్రేట్ అయిపోయింది. కనెక్ట్ అవుతున్నారు, మీ చక్కగా కనెక్ట్ అవుతున్నారు. గుళ్ళో గనక అది హోమం దగ్గర అంతా ఫీల్ అయ్యాం, హోమం అంతా చూసాం. ఆ పేపర్ అందులో వేసాం, అది కాలిపోతుంటే కూడా చూసాం. అంతా బాగానే ఉంది. మళ్ళీ మనీ కౌంటింగ్ కూడా బాగానే జరిగింది. 2 సూట్ కేసులకి పెట్టుకున్నాను, గురువు గారికి ఇచ్చాను, గోశాలకి ఇచ్చాను. షాప్కి బట్టలు పెద్ద బేళ్ళు కొన్నట్టుగా ఇలా వచ్చింది. గోల్డ్ కొన్నాము. ఇల్లు ఒకటి ఏదో కొన్నట్టుగా వచ్చిందండి. మంచిదండి, అవుతుంది. అది మీకు డైలీ అయితే కనిపిస్తే ఖచ్చితంగా అది అవుతుంది. కన్ఫర్మ్గా మీరు కొంటారు. బాగానే ఉంది ఈరోజు. వెరీ గుడ్. నెగిటివ్ పోయినట్టుగా ఫీల్ అయ్యాను అనమాట. అది ఇప్పుడు చెప్పారు గట్టిగానే. అది పోతే అక్కడ రిజల్ట్ వస్తుంది. ఎప్పుడైతే నెగిటివ్ పోయింది అప్పుడు మనకి మెరాకిల్ జరుగుతాయి. వెరీ గుడ్. హ్యాపీ మనీ మార్నింగ్ సార్. హ్యాపీ మనీ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రోజు మీకు థ్యాంక్స్ చెప్పినా కూడా మాకు తక్కువ అనిపిస్తుంది. కృతజ్ఞతలు. చాలా హ్యాపీగా అనిపించింది సార్ ఈరోజు అయితే. రోజు రోజుకి డివైన్ లైట్ అయితే చాలా ప్రొటెక్ట్ చేస్తుంది సార్. మాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్. ఎందుకంటే ఈ మెడిటేషన్ ఫీల్డ్ వచ్చిన తర్వాత ముందు కన్నా ఇప్పటికి ఇంకా మాకు నాలెడ్జ్ కానీ విత్ మాకు ఏదైనా కానీ హ్యాపీగా అనిపిస్తుంది సార్. ప్రతి పనిలో కూడా మేము ఆనందాన్ని వెతుక్కోకుండా అదంతకదే మాకు దొరుకుతుంది సార్. ఆనందాన్ని మాకు పంచుతుంది సార్ మెడిటేషన్. చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ఏ చిన్ని సంతోషం కానీ దుఃఖం కానీ, దుఃఖం వచ్చినా అది దానికి సంకేతం ఆనందం అని ప్రతి విషయానికి ఆపోజిట్గా ఉండే ఉంటుంది. కానీ ఈ మెడిటేషన్ ఫీల్డ్ వచ్చిన తర్వాత ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది సార్. ముందు కన్నా ఈ సెక్షన్ ప్రతి సెక్షన్కి ఒక మిరాకిల్ అంటూ ఖచ్చితంగా ఉంటుంది సార్. ఈ సెక్షన్ అంటే నాకు చాలా మిరాకిల్ అనిపించింది. నిన్న అంత బాధలో ఉన్నా కూడా నాకు ఈ బాధ అనిపించలేదు, కానీ ఏదో ఒక బెంగ అని కూడా అనుకోలేదు. అయినా కొంచెం హ్యాపీగా అమ్మాయి పాపని దగ్గర మాట్లాడిచ్చేస్తున్నాను, తనని చూసేసి వచ్చినాను. అలాగ వచ్చినప్పుడు చాలా కొంచెం హ్యాపీగా అనిపించింది నేను తన దగ్గరికి వెళ్ళేసి వచ్చిన తర్వాత. అలాగే నేను 333 నోట్ వచ్చేలోగా అది ఎందుకో నాకు బ్లెస్సింగ్, త్రిమూర్తులు లాగా బ్లెస్సింగ్, ముక్కోటి దేవతలు అన్నప్పుడు ఎప్పుడు మీరు అంటారు కదా, నాకు అలాగే బ్లెస్సింగ్ అనిపించింది ఆ 333 నోట్ వచ్చినప్పుడు.
చాలా హ్యాపీగా అనిపించింది సార్. ఇంకొకటి ఏంటంటే ఈ ఓంకారం ఎప్పుడు మనం చెప్పిన తాడై మాత్రం ప్రతిసారి ఎప్పుడు కనెక్టివ్‌లోనే ఉంటుంది సార్ తాడై మాత్రం. ఎప్పటికప్పుడు మీరు మెడిటేషన్ స్టార్ట్ చేసినా కూడా మీ వాయిస్ విన్నా కూడా తాడై మాత్రం ఎప్పుడు యాక్టివ్‌గానే ఉంటుంది. అది నాకు చాలా దీంట్లో నచ్చిన ఒక విషయం అంటే తాడై ఎప్పుడు యాక్టివ్ అవుతుందో మనం అప్పుడు యాక్టివ్‌గా ఉంటామనేది నాకు చాలా మంచి విషయం తెలిసొచ్చింది. చాలా హ్యాపీగా అనిపించింది సార్ నాకు. యాన్సిస్టర్స్ హీలింగ్ అయితే చాలా బాగుంది సార్. వాళ్ళ బ్లెస్సింగ్ ఎప్పటికి మాకు ఇలాగే దొరకాలని నేనెప్పుడు కోరుకుంటున్నాను. అలాగే మీరు ఈ నేను ఈరోజు మళ్ళీ అరుణాచలానికి వెళ్ళేసొచ్చాను సార్ ఈరోజు. సోమవారం వెరీ గుడ్. కాబట్టి అరుణాచలం చాలా, చాలా ఇష్టం అయిపోయింది సార్ ఈ మధ్య. కొంచెం ఏదైనా ఓపెన్ చేస్తే అరుణాచలం గురించి చాలా వస్తున్నాయి సార్ వీడియోస్ కూడా నాకు. అప్పుడు ఏదైనా ఆధ్యాత్మిక తెలుసుకోవాలన్నప్పుడు ఏదైనా చూస్తా ఉంటే అదంతగా వీడియోస్ వస్తుంటాయి. రమణ మహర్షిది అక్కడ ఒక బ్రిడ్జ్ అంట సార్. అది ఉంది అక్కడ. బ్రిడ్జ్ లాగా ఉంది. బ్రిడ్జ్ ఉన్నిందంట. ఇప్పుడు అక్కడ పైపేసేసారు. చిన్నగా ఉంది సార్ అది. అక్కడ కూర్చొని మనం మెడిటేషన్ చేసినప్పుడు సేమ్ అక్కడ చేసిన మెడిటేషన్, ఇక్కడ చేసిన మెడిటేషన్ ఒక్కటేలాగా ఉంది సార్ నాకు ఈరోజైతే. బాగా చాలా చేశారు. హ్యాపీగా అనిపించింది సార్ నాకు ఈరోజు. ఆయన్ని డైరెక్ట్‌గా ఆశ్రమం చూడలేదు సార్ నేను. దారిలో ఉందంటే నేను గమనించలేదు. నా మెడిటేషన్‌లో నేను పోతుంటే ఆ తర్వాత ముందుకొచ్చిన తర్వాత నాకు తెలీదు సార్ అక్కడ రమణ మహర్షి బ్రిడ్జ్ ఇక్కడ కూర్చొని మెడిటేషన్ చేస్తే గిరిని చూస్తూ మెడిటేషన్ చేసేవాళ్ళు అని చెప్పి మా అన్నయ్య చెప్పాడు. చిన్నన్న మా బాబాయ్ కొడుకు చెప్పాడు. గూగుల్‌లో కొడితే వస్తుంది చూడురా చూడు ఒకసారి ఎప్పుడైనా అన్నారు. సరే అన్నయ్య అని చెప్పాను. నాకది ఈసారి చాలా హ్యాపీగా అనిపించింది సార్. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ చేస్తుంటే నాకదే ఆ ఫీలింగ్ అట్లాగే వచ్చింది సార్. ఒక 2 మినిట్స్ చేసాం గానీ, నాకదే ఫీలింగ్ వచ్చింది సార్ ఈరోజు. థ్యాంక్ యూ సార్. మళ్ళీ వెరీ అరుణాచలంకి గుడ్. వెళ్ళి తర్వాత గిరి దర్శనం చేసుకొని చాలా హ్యాపీగా అనిపించింది సార్ ఈరోజైతే. హ్మ్. ఈ ఈ మనీ కౌంటింగ్ ఒకటి ఇంకా మిరాకిల్ జరుగుతుంది సార్. అదేం మీ వాక్కు సిద్ధి ఏమో నాకు తెలీదు గానీ, నమ్మిన వారికి నమ్మినంత అన్నట్టు మనీ కౌంటింగ్ మాత్రం చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్. ఎందుకంటే మా గోల్స్ అన్నీ తీర్చుకున్నాము. విత్ మాకేదైతే కావాలో అది ఇక్కడే మేము విజువలైజేషన్ చేసుకుంటుంటేను మాకు రియల్‌గా అయ్యింది అనేటట్టు ఫీల్ వస్తుంది సార్ నాకైతే. చాలా రియల్‌గా. అసలు ఈ విజువలైజేషన్ అనేది మాకు తెలియకున్నట్టు మాలో పెట్టినందుకు చాలా హ్యాపీనెస్ సార్. చాలా హ్యాపీగా ఉంటుంది. నేను ఇంకొకటి సీక్రెట్ ఏంటంటే మొన్న మా ఆయన ఊరికెళ్లారు సార్. ఇదొక రిజల్ట్ లాగే అనుకోండి మీరు. నాకైతే సీక్రెట్‌గానే అనిపించింది. ఎందుకంటే మొన్న ఒకసారి డిసెంబర్ నెలలో ప్రాపర్టీ తీసుకున్నాం కదా సార్. ఆ ప్రాపర్టీకి అపోజిట్ 1-4, 5 ప్రాపర్టీస్ మళ్ళీ ఎక్స్‌ట్రా మేము తీసుకోవాలని డిసైడ్ అయ్యాం సార్ మేము. 1-5. హ్మ్. థ్యాంక్ యూ సార్. 1-5 ఎందుకంటే ఈ ఆధ్యాత్మికంగా మాకు తెలియకోకున్నట్టు మాలో వచ్చేస్తున్నాయి సార్. ఆ థాట్స్ ఎందుకో తెలీదు. వచ్చే ముందు అలా వస్తాయి. నాన్నగారు చెప్పారు. మీకొకసారి చెప్పాను సార్ నాకు ఇలాగా నాన్న చెప్పారు. అది కూడా మేము రిసీవ్ చేసుకోవాలని అనుకున్నామంటే బ్లెస్సింగ్ ఇచ్చారు. ఆ బ్లెస్సింగ్ ఇప్పుడు ఫుల్‌ఫిల్ అయిపోయింది నాకైతే ఇప్పుడు. అది 5 అంటే ఇది సేమ్ అదే ప్రాపర్టీకే 5 ఇస్తున్నారు సార్. 1, 5 ఉంటే అప్పుడు మనం 1కి 5 పెట్టాము. ఇప్పుడు 5కి 5 1, 2 డబల్ అయ్యింది. నాకది చాలా హ్యాపీగా అనిపించింది సార్. థ్యాంక్ యూ. అంతా మీ బ్లెస్సింగే సార్. అంతా మీ వెరీ గుడ్. బ్లెస్సింగ్. శివుని దయ, బ్లెస్సింగ్ అన్నీ నాతో నాకు నిన్న అనిపించింది సార్ ఒకటి చెప్తానిప్పుడు. ఎప్పుడు ఆంజనేయ స్వామిని కొలిచేదాన్ని. ఎప్పుడు ఈ మధ్యన శివయ్యని కొలిచేదాన్ని. ఆ 2 మిక్సింగ్ కాంబినేషన్ ఎలాగొచ్చిందంటే, నేను ఇంటికొచ్చిన తర్వాత వీళ్ళ ఇంట్లో అడుగుపెట్టిన తర్వాత వీళ్ళ ఇంటి దేవుడు ఆంజనేయ స్వామినే. ఇంటి దేవుడే. ఆహ్, మా సర్‌నేమ్ కూడా శివన్ గౌడ్ అనొచ్చింది. నాకైతే నిన్న అసలు ఎందుకు నాకు ఈ థాట్ అసలు రానే రాలేదనిపించింది సార్. కొంతసేపు అలాగా వచ్చి కూర్చుంటే మీ పక్కనే ఉన్నాను. ఆంజనేయ స్వామి. మీ పేరు ముందే ఉంది శివయ్య. ఇంకెందుకు మీకు 2 కలిసొచ్చినాయి అనిపించింది సార్ నాకైతే. చాలా హ్యాపీగా అనిపించింది సార్. అది మాత్రం అసలు ఇన్ని రోజులు నేను గుర్తే పెట్టుకోలేదు దాన్ని. ఎందుకంటే ఎప్పుడు మేము మా ఫీల్డ్‌లో మేము నడుస్తూ ఉండేదానికి, ఇప్పుడు ఇక్కడికొచ్చిన తర్వాత ఒక్కొక్కటి మాకి థర్డ్ ఐ యాక్టివ్ అయినప్పటి నుంచి ఒక్కొక్క విషయం నాలో మాకు తెలియకోకున్నట్టే బయటకొస్తున్నాయి సార్. ఇది మాత్రం చాలా మిరాకిల్ సార్ ఇది.
ఒక్కొక్కటి Very good. అలాగా బయటకు వస్తున్నందుకు మమ్మల్ని లోపల నుంచి బయటికి తీసి మళ్ళీ కొత్త వాళ్ళని చేస్తున్నందుకు చాలా శతకోటి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. వేరే ప్రాపర్టీ తీసుకున్నారా, తీసుకోవాలనుకుంటున్నారా? తీసుకోవడానికి రెడీ అయినాం సార్. నాన్న చెప్పారు మీరు రిజిస్ట్రేషన్ చేయించుకోండి. నాన్ననే వాళ్ళకి సేల్ చేయడానికి ఇచ్చారు కాబట్టి మాకు రిజిస్ట్రేషన్ కి ఇచ్చారు సార్ వాళ్ళు 5 ప్రాపర్టీస్. సో ప్రాపర్టీ మీకు వచ్చంటేనా? వచ్చినట్టే సార్. డాడీ Congratulations. సపోర్ట్ కి మాకి వచ్చినట్టే. అంతా మీ దయ సార్. మా పిల్లలకి శిల్ప గారు కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. సో 2 ప్రాపర్టీ కూడా కొన్నారు అయితే. సార్ ఒకటి అది ఒకటి 2. ఓకే. డబ్బులు మీ నాన్నగారు ఇచ్చినా ఎవరు ఇచ్చినా మీకు ప్రాపర్టీ మీ పేరు రిజిస్ట్రేషన్ అవుతుంది. అవునా? ఇప్పుడు డబ్బులు ఎవరు కట్టినా మీ పేరు మీద రిజిస్ట్రేషన్, ఆ ప్రాపర్టీ మీదే. సో జనవరి నెలలో ఒక ప్రాపర్టీ కొన్నారు, ఫిబ్రవరి నెలలో ఒక ప్రాపర్టీ. వెరీ గుడ్, ఎక్సలెంట్. థ్యాంక్ యూ సార్. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సార్. అంతా మీ దయ. వెరీ గుడ్. చెప్పండి విజయలక్ష్మి. సరే, ఇందాక నెట్ ప్రాబ్లం వచ్చింది ఫోను. సార్ మనీ కౌంటింగ్ లో వచ్చేసి వాళ్ళ అంతా బాగానే ఉందండి. గురువు గారు 10% ఇచ్చాను. ఇవాళ ఇంట్లో వస్తువులన్నీ సరుకులన్నీ ఒక 5 నెలలకు సరిపోయేటట్టు తెచ్చుకున్నానండి. వెరీ గుడ్. అంత మనీ కొద్దిగా బీరువాలో పెట్టుకున్నాను, కొద్దిగా వంటగదిలో పెట్టేసుకున్నాను. అంత బాగానే ఉందండి. అత్తయ్య గారి ఆరోగ్యం కూడా మొన్న మధ్యాహ్నం హాస్పిటల్ వెళ్ళినప్పుడు సోడియం పర్సంటేజ్ పడిపోయింది, హాస్పిటల్లో ఉంచాలని చెప్పారండి. మీకు 7కి ఫోన్ చేశా కదా, 8కి ఒక టెస్ట్ చేశారండి. ఆ టెస్ట్ లో అవసరం లేదు, ఇంటికి తీసుకెళ్ళండి, మామూలుగానే ఉందని చెప్పారండి. అదొక మిరాకిల్ అండి. వెరీ గుడ్. నేను చెప్పాను కదా, మీరు భయపడ్డారా? హాస్పిటల్ కుదరదని చెప్పాను. 1,00,000 రూపాయలు అవుతాయి అని చెప్పారండి. అది క్లియర్ అయిపోయిందండి. అంటే ఇప్పుడు కొంచెం శాంతం తగ్గలేదు కానీ హాస్పిటల్ అయితే ఉంచే పర్లేదండి. అది కూడా క్లియర్ అయితే నమ్మకం. ఇంట్లో ఉంటే హ్యాపీ కదండి, అన్ని క్లియర్ అవుతాయి. నాకు చెప్పారు కదా, ఫోటో పంపారు కదా, నేను హీల్ చేశాను కదా. ఓకే. సో ప్రాబ్లం సాల్వ్ అయింది కదా. సాల్వ్ అయింది. కంగ్రాచులేషన్. ఓకే సార్. ఓకే. సో ఈ సెషన్ లోకి వచ్చాక శిల్ప గారు నెలకు ప్రాపర్టీ కొంటున్నారు. నెక్స్ట్ మంత్ కూడా ప్రాపర్టీ ట్రై చేయండి. ఓకేనా? ఓకే సార్. మీతో పాటు అందరూ కూడా కొనాలి. ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.